హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం ఇక్కడ నుంచి మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, కింది సైడ్ మనం స్లైట్‌గా స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది అని ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ రేంజ్ నుంచి మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుందనే ఉద్దేశంలో నేను 23,400 కాల్‌లో అయితే పొజిషన్ అయితే తీసుకున్నాను. సో, మనకి ఇక్కడ 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చినా, లేదంటే టార్గెట్ వచ్చినా మార్కెట్ నుంచి మనం ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. సో, ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్‌లో మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని, లేదంటే హ్యూజ్ టార్గెట్స్ అంటే ఏమి చేయొద్దు. మ్యానిపులేషన్ అంటూ జరుగుతూనే ఉంటుంది ఆల్ ద టైమ్. సో, మన ఎక్స్‌పెక్టేషన్ మనకు కావాల్సిన 20 పాయింట్స్ దొరికితే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటాము. ఓకే. సో, నేను ఇక్కడ ఏదైతే రెడ్ జోన్ మార్క్ చేశానో అక్కడ నుంచి బయింగ్ లెవెల్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో, కింది లెవెల్‌లో స్లైట్‌గా మీకు విక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో, స్టాప్ లాస్ హంటింగ్ లోవర్ సైడ్‌లో జరిగింది కాబట్టి మినిమమ్ మార్కెట్ అప్పర్ సైడ్ లెవెల్ ఏదైతే 279 రేంజ్ ఏదైతే చూస్తున్నారో ఆ లెవెల్‌ని క్రాస్ అయ్యేంత వరకే, లేదు అంటే డే హై వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మనకు కావాల్సిన పాయింట్స్ వస్తే మాత్రం మనం ఎగ్జిట్ అయితే మార్కెట్ నుంచి తీసుకుంటాము. ఓకే. సో, నేను సిస్టమ్‌లోనే స్టాప్ లాస్ పెట్టాను. 20 పాయింట్స్ స్టాప్ లాస్ సిస్టమ్‌లో ఉంది. ఒకవేళ మార్కెట్ వచ్చి స్టాప్ లాస్‌ని హిట్ చేసినా మనం ఎటువంటి యావరేజింగ్ చేయడమే కానివ్వండి, లేదు అంటే మా స్టాప్ లాస్‌ని పెద్దగా పెట్టడం అలాంటిది చేయము. సో, ఇప్పుడు నా కాస్ట్‌కి నా స్టాప్ లాస్ ఉంది. సో, కాస్ట్ పెట్టడానికి రీజన్ మనకు ఆల్మోస్ట్ 13-14 పాయింట్స్ అనేది మార్కెట్‌లో మనకి కనిపిస్తోంది. సో, దాని తర్వాత కూడా మనం స్టాప్ లాసెస్ ఇవ్వడానికి రీజన్ అంటూ లేదు. సో, అలాంటి 13-14 పాయింట్స్‌కి మనం చాలా సార్లు అయితే వెయిట్ చేస్తూ ఉంటాము. మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ బ్రేక్అవుట్ రేంజ్ ఇచ్చినా, లేదు అంటే ఏదైనా ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మనం మార్కెట్‌లో వెయిట్ చేస్తూ ఉంటాము. మనకి ఈ లెవెల్‌లో 20-24 పాయింట్స్ కనిపిస్తుంది కాబట్టి నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటాను ఈ లెవెల్‌లో. సో, ఈ లెవెల్‌కి నేను ఎగ్జిట్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు నిఫ్టీ చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ 279 లెవెల్‌లో నేను ఎందుకు మార్క్ చేశాను, ఇక్కడ నుంచి నేను రివర్సల్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనేది. సో, ఈ నిఫ్టీ చార్ట్ చూడండి. మీరు ఒకసారి నిఫ్టీ డే హై రేంజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు మార్కెట్ అనేది వెళ్ళింది. కానీ ఆప్షన్ చార్ట్‌లో మనకి అంత మొమెంటం కనిపియలేదు. సో, మనం ఎగ్జిట్ అయిన పాయింట్ నుంచి ఎగ్జాక్ట్‌గా మీరు మార్నింగ్ సెషన్‌లో చూడండి 1 మినిట్ చార్ట్‌లో అప్పర్ లెవెల్ నుంచి విక్స్ కనిపిస్తా ఉన్నాయి. అండ్ అదే రేంజ్‌లో నిఫ్టీ మార్కెట్ ట్రేడ్ అవుతా ఉంది. సో, మన ఎక్స్‌పెక్టేషన్ మార్కెట్ నుంచి ఇక్కడ ఒక ఫాల్ ఇస్తుంది అని. లేదు అంటే మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఈ లెవెల్ నుంచి రిట్రేస్‌మెంట్ తీసుకుంటూ అదే రెడ్ జోన్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఒకవేళ ఫాలింగ్ అంటూ జరిగితే మార్కెట్‌లో ఈ లోవర్ లెవెల్ ఏదైతే ఉందో, మార్కెట్ ఓపెనింగ్ రేంజ్ ఏదైతే ఉందో లోవర్ సైడ్‌లో ఆ లెవెల్ వరకే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేసింది కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ మార్కెట్ ఫాల్ అయితూ మనం ఎక్కడి నుంచి అయితే బయింగ్ చేసామో 23,400 లెవెల్స్, ఆ లెవెల్స్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్‌లో. సో, ఆ రీజన్ వల్ల మనం ఎగ్జిట్ అయితే తీసుకున్నాము. మనకు కావాల్సిన పాయింట్స్ దొరికిన తర్వాత. సో, మార్కెట్ ఒకవేళ సేమ్ అదే డేలో వరకు వెళ్తుంది కాబట్టి, సో, ఒకవేళ మార్కెట్ డేలో వరకు వెళ్తే మన స్టాప్ లాస్ డెఫినిట్‌గా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో, మీకు ఈ ట్రేడ్ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.